నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్ నూతన విద్యుత్ చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించిన శోచనీయం కొత్త విద్యుత్ చట్టం వల్ల ఎలాంటి నష్టం లేదని తెలిపిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇంగిలిపూల బతుకమ్మ వేడుకలు పితృ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరిపిన మహిళలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం ప్రతి ఒక్కరు భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలని పేర్కొన్న సిఐ జానయ్య బాసరలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జల దిగ్బంధంలో రవీంద్రపూర్ కాలనీ అన్నానా వాయిస్ స్పీకర్ వస్తుంది చెప్పు రైతుల డిమాండ్లను టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది ఈ ముట్టడి కార్యక్రమంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నారు భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు రైతుల డిమాండ్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదన్నారు రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీతక్కను పోలీసులు అరెస్ట్ చేయడంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు తనను అరెస్టు చేయడం పట్ల సీతక్క మండిపడ్డారు నేనేమైనా టెర్రరిస్టునా అంటూ ప్రశ్నించారు రైతులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు వెళితే అరెస్టు చేశారని ఆరోపించారు ఏంటంటే మీకు ఇన్స్ట్రక్షన్ ఉంటాయి కాదనం కానీ కనీసం ఒక 5 నిమిషాలు కూడా అవకాశం లేకపోతే మా వాయిస్ ప్రెస్లకు ఎట్లా తెలుస్తుంది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలంగాణ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఢిల్లీలో విద్యుత్ బిల్లుపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజని తెలిపారు నిజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొమరభీం పోరాడితే కేసీఆర్ తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేయాల్సి వస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలు దేశ ప్రజల సంక్షేమం కోసం అందరికీ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతన విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లు తీసుకొస్తే కేసీఆర్ ప్రభుత్వం గుడ్డిగా వ్యతిరేకించడం శోచనీయమన్నారు కొత్త విద్యుత్ చట్టం వల్ల ఎలాంటి నష్టం లేదని రాష్ట్రాల అధికారులు హక్కులను ఎలాంటి విఘాతం ఉండదన్నారు తెలంగాణ రాష్ట్రంకు రాలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టుగా మరి ఆనాడు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు విమోచన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఈ 2 కార్యక్రమాలు కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ సీఐ జానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలం విశ్వకర్మ భగవంతుడని ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలని పేర్కొన్నారు. విశ్వకర్మ భగవంతుని జయంతిని మొయినాబాద్ మండల కేంద్రంలోని శివాలయంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్ గాయత్రి మాత చిత్రపటాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. విశ్వకర్మ లేనిదే సమాజం లేదని, సమాజంలో ప్రతి కార్యంలోనూ శుభ కార్యక్రమంలోనూ విశ్వకర్మల పాత్ర కీలకంగా ఉంటుందని జానయ్య తెలిపారు. అంతరించిపోతున్న కుల వృత్తుల విశ్వకర్మలను దొక్కుని ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తి సదృశ్యం తత్వమితాచార సత్యాంతరాచార ఓం అదక్షాయ ఓం నాశమాయ ఓం మక్షాయ ఓం జ్ఞానాయ ఓం శ్రీ కృష్ణ బ్రహ్మణే ఓం విశ్వకర్మ బ్రహ్మణే నమః కృష్ణంతభూత విజాజాతే భూమివారక ఏదేశామయోదేన బ్రహ్మకర్మాదవారక ఓం ఓం స్వాహు మహావజన ఓం తమః ఓం సత్యం ఓం తస్సౌత్రవరేణ్యం భర్గవదేవస్య ధీమహి ధియోనాం ప్రచోదయాత్ ఓం మాపచోత్తానం మనిషత్వ భాసభాసమాసే భవాసే ప్రకృతే మయకర్మకర్ణే ఏవ ప్రతిశేషణ విశిష్టాయ మమాత్మనధర్మకర్మః బరోబర్ నరసింహాచార్య నామదేశ ధర్మపత్ని పద్మ నామదేశ తత్వ సహ కుటుంబాన్ గోత్రం సనాతన గోత్రోద్భవస్య సుదర్శన నామదేశ నిర్మలా నామదేశ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని బేడబుడిగ జంగాల కుల ధృవీకరణ పత్రాలు ఏ ఆంక్షలు లేకుండా ఇవ్వాలని బేడబుడిగ జంగాల ఆధ్వర్యంలో దంతాలపల్లి డిప్యూటీ తహసీల్దార్కి విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బేడబుడిగ జంగాల హక్కుల దండు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పస్తం సైదులు మాట్లాడుతూ కుల ధృవీకరణ పత్రాలు ఏ ఆంక్షలు లేకుండా ఇవ్వాలని కోరారు. బేడబుడిగ జంగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిస్తానని అన్నారు. నమస్కారం. నా పేరు పస్తం సైదులు, బేడబుడి జంగాల నాయకుని. దంతలపల్లి మండలంలోని బేడబుడి జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు ఏ ఆటంకం లేకుండా జారీ చేయాలని ఈరోజు గురువారము దంతలపల్లిలో మేము టీటీ మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారికి వినతిపత్రం సమర్పించాము. అదేవిధంగా మేడం గారు కూడా మాకు బుడగ జంగాలకు ఏ సమస్య లేకుండా అన్ని విధాల బుడగ జంగాలకు సంక్షేమ నిధుల్లో అన్నింటిలో కూడా ప్రభుత్వం వచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కుల ధృవీకరణ పత్రంలో ఏ ఆటంకం లేకుండా మేము చేస్తామని మేడం గారు హామీ ఇచ్చారు. మా కుల నాయకులు బేడబుడి జంగాల నాయకులందరం కలిసి మేడం గారికి మేము వినతిపత్రం సమర్పించుకున్నాం. మేడం గారు సానుకూలంగా స్పందించినందుకు మేము ఒక మేడం గారికి ధన్యవాదాలు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. పితృ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి యువతులు, మహిళలు, పెద్దలు సంబరాలు జరుపుకున్నారు. కరోనా విజృంభణ వేళ భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎంగిలిపూల బతుకమ్మను గ్రామ శివార్లో గల చెరువులో, కుంటలలో నిమజ్జనం చేసి ఒకరినొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
బతుకమ్మ తంగేడు పువ్వులు, కొనుక పువ్వులు, మరి గోరెంట పువ్వులు, గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు ఇవన్నీ తెచ్చి మేము బతుకమ్మ వేసుకునేది, సంతోషంగా ఆడుకునేది. కాకపోతే ఇవాళ ఆడుకోలేకపోయినాము. బాగానే ఇక తప్పది తెచ్చి వేసినాము. కరోనా పుణ్యం అని ఇక ఈ బాధలన్నీ భరించుడున్నది. కరోనా పుణ్యం అని మేము ఎవరికి వాళ్ళు వచ్చి ఇట్లా వేసుకొని ఇదివరకు ఎన్నడూ చూడలేదు. ఈసారి ఇట్లా జరుపుకున్నాం. ఆనందంగా ఆడుకోలేకపోయినాము. మాకు తృప్తి అన్నదే లేదు. ఇవాళ మేము బతుకమ్మ వేసుకున్న ఆనందమే లేదు. మార్నింగ్ తొందరగా లేచి పెద్దలకు బియ్యం ఇచ్చి ఆ బియ్యాన్ని కూడా ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసుకుపోయి పంతులకు ఇచ్చి ఆ తర్వాత బతుకమ్మ కార్యక్రమం చేసుకొని పువ్వులు తెంపుకొని తెచ్చుకొని బయటకు మొగోళ్ళు పోకుండా ఇబ్బంది పడి పువ్వులు తీసుకొచ్చి తెచ్చి బతుకమ్మ వేసి మంచిగా గుంపుగా అందరం ఆడుకునేదాన్ని. కరోనా సందర్భంగా 4 5 ఆడుకోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఇంతకుముందు వాటర్ లేకుండా వాటర్ పెట్టుకొని చెట్ల వాటర్ నింపుకొని బతుకమ్మ వేసేవాళ్ళం. ఈసారి వాటర్ ఉండి కూడా బతుకమ్మలు వేయడానికి ఇబ్బంది పడుతున్నాము. థ్యాంక్ యూ. ఈ బతుకమ్మ సందర్భంగా ఇప్పటి నుంచి కరోనా లేకుండా సద్దుల బతుకమ్మ వరకు అంతా కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటూ ఈ బతుకమ్మ వేస్తూ గంగమ్మ తల్లికి కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ మండల అధ్యక్షులు వీరస్వామి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మండల అధ్యక్షులు వీరస్వామి, కమిటీ మెంబర్లు సదానందం, ఓంకార్, విరాట్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్న సందర్భంలో విశ్వకర్మలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు చాలా ఘనంగా అంటే కోవిడ్ నిబంధనలను పాటించి ఈరోజు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా విశ్వకర్మలందరూ కూడా వచ్చి ఈరోజు మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉన్నది. గతంలో చాలా బ్రహ్మాండంగా జరిపిండ్రు. ఇప్పుడు కూడా సందర్భంగా సంఖ్య తక్కువైనప్పటికీ కూడా విశ్వకర్మ జయంతి జరుపుకోవడం ఇది శుభదాయకం అని చెప్పి విశ్వకర్మలందరికీ కూడా శుభాకాంక్షలు. బాసరలో అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోదావరి నదికి భారీ వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతమైన రవీంద్రపూర్ కాలనీలో సుమారు 15 ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ధాన్యం, బట్టలు తడిసిపోయాయి. పరిస్థితిని సమీక్షించిన రెవెన్యూ అధికారులు స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ రావు జేసీబీతో నీటిని మళ్లించారు. ये पूरा मिटा देंगे, लवन ऊपर लगा दिया एक तरफ से रहने से ये क्या होगा, वहाँ पे कम होगा, वहाँ का पानी उधर जाम होगा, वो पूरा भाग गया। नाली बनाया है, रेलवे का पानी वो नाली में से इधर आ गया, वो नाली में से नाली बनाया है दीवार के दीवार ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు భారీ వర్షానికి ఈ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాటర్ రవీంద్రపూర్ కాలనీలో వాటర్ రావడం జరిగినది.
చాలా విపరీతంగా ఉండడం జరిగింది. కొన్ని ఇళ్ళలో చాలామంది ఇళ్ళు వెళ్ళిపోయినాయి. చాలా దగ్గర బియ్యం ఇవన్నీ తడిచిపోయినాయి. మేమందరం కొద్ది అయిన తర్వాత వచ్చేసి మొత్తం ఎవరెవరు తడిచిపోయినా అని మేము పేర్లు రాసుకొని మేము కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుండి భారీ వర్షం కురవడం వలన పైనుంచి వాటర్ బాగా రావడం జరిగింది. 15 నుంచి 20 ఇళ్ళలో వాటర్ వచ్చేసినాయి. 3-4 ఫీట్లు 4-5 ఫీట్ల వాటర్ వచ్చినాయి. మబ్బున 4 గంటల నుంచి ఎంఆర్ఓ గారు వచ్చారు. మా ఉప సర్పంచ్ కొడుకు, మా సైద్ అలీ కమిషన్ మెంబరు అందరం కలిసి జేసీబీ మిషన్తో మొత్తం వాటర్ని తీసేయడం జరిగింది. ఇంకోసారి ఇట్లా కాకుండా ఎమ్మెల్యే గారి సాయం తీసుకొని ఇంకోసారి ఇట్లా వాటర్ రాకుండా దీన్ని పర్మనెంట్ సోర్సు ఆలోచించి పర్మనెంట్ దీన్ని వాటర్ పెట్టేట్టు వీళ్ళకి ప్రాబ్లం కాకుండా చేస్తామని. ఇక నిర్మల్ జిల్లాలోని బాసరా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 3 రోజుల నుండి ఎగువన మహారాష్ట్రలో ఇటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసరా వద్ద గోదావరి నది వద్ద నీటి మట్టం పెరిగింది. గోదావరి నదిలో భారీ వరద నీరు చేరడంతో వంతెనపై నుండి రాకపోకలు సాగించే ప్రయాణికులు, స్థానికులు సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తపరుస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పాదాల వద్ద గలగల పారే పవిత్ర గోదావరి జలకల ఉట్టిపడుతుంది. బాసర గోదావరి నదిలో నీటి మట్టం పెరగడంతో గోదావరి నదిలోకి స్నానాలకు, చేపల వేటకు ఎవరికి అనుమతించడం లేదు. ఆలయ అధికారులు, మత్స్యకారులు, నదీ పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బాసర గోదావరి నది వద్ద నీరు పెరగడం, దిగువన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో కూడా భారీ స్థాయిలో నీటి మట్టం పెరగడంతో రైతులకు రబీ పంటకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ క్లాసుల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ డాక్టర్ బత్తిని చంద్రమౌళి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులందరికీ కోవిడ్-19 సమయంలో ఆన్లైన్ ద్వారా నాణ్యమైన విద్యను మరియు దోస్తు ద్వారా అడ్మిషన్ జరుపుతున్నామని తెలిపారు. It is an active process. It involves encoding, transmitting and decoding intended messages. So communication comes in many forms. ఇక్కడ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సంపేటలో డిహెచ్ఎల్సి దోస్తు ఆన్లైన్ అడ్మిషన్ కోసం, డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ వెరిఫైయింగ్ సెంటర్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడికి మన నర్సంపేట డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీలో చేరేటువంటి విద్యార్థులకు వచ్చేటువంటి ఆన్లైన్లో వచ్చేటువంటి సమస్యల్ని మనం ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క ఆధార్, అదేవిధంగా మొబైల్ నెంబర్కి లింక్ లేకపోయినా 2020-21 అకాడమిక్ సంబంధించినటువంటి ప్రారంభ సమయం లోపల మా కమిషనర్ గారు నవీన్ మిట్టల్ గారు ఆదేశానుసారం 27/8/2020 నుండి ఈ కళాశాల ప్రారంభించడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరిగినది. ఇందులో మొదట విద్యార్థులను ఉద్దేశించి వారికి కావాల్సినటువంటి అవసరాలను,
మొదలగు వాటిని వారికి అందిస్తూ ఈ ఆన్లైన్ విద్యా విధానానికి మొదట విద్యార్థులకు కావాల్సినటువంటి సిలబస్ను, అదేవిధంగా వాళ్ళు ఈ సంవత్సరానికి చదువుకోవాల్సినటువంటి వివిధ అంశాలపై ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క వాట్సాప్ను తయారు చేసి వాళ్ళకి వివరించడం జరిగింది. ఇప్పటికీ విద్యార్థులందరూ ఆన్లైన్ ద్వారా క్లాసెస్ వినడం జరుగుతుంది. కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో విద్యార్థులు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ సదవకాశాన్ని ముఖ్యంగా ఎందుకంటే కరోనా పీరియడ్ లోపల ఇంటర్ నుండి బయటకు వెళ్ళడం కష్టం. అదేవిధంగా విద్యార్థుల యొక్క అకాడమిక్ను లాస్ కాకుండా ఎంతో మినిమం లాస్తోని మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా సక్సెస్ అయ్యే విధంగా మా కమిషనర్ గారి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 27 నుండి ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. వారి టైం టేబుల్ ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలియనిది మనగా ఎక్కడైనా నెట్ సౌకర్యం కనుక లేనట్లయితే నెట్ వచ్చేటటువంటి ఆన్లైన్ వచ్చేటటువంటి సిగ్నల్స్ వచ్చే దగ్గర ఉండి ఈ పీరియడ్ లోపల తప్పకుండా క్లాసెస్ నేను మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే సంబంధిత లెక్చరర్స్ను నేరుగా ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా నాకు పంపించినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి నేను ముందుంటాను తెలియజేస్తూ, అంతేకాక ఈ సదవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మనకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ ఆన్లైన్ విధానం తప్పదు కాబట్టి దీంట్లో ఆల్రెడీ మన కళాశాల లెక్చరర్స్ అందరూ ఒక్కొక్కరు ఆన్లైన్ యూట్యూబ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని రెడ్లరేపాకలో గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు గ్రామ చెరువు నీటితో నిండిపోయింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రేపాక ప్రదీప్ రెడ్డి చెరువును సందర్శించి అలుగు దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి రెడ్లరేపాక గ్రామ చెరువు ఎండిపోవడంతో రైతులు పంటలు పండించలేకపోయారని, ఈ 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు చెరువు నుండి అలుగుపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపాక సందీప్ రెడ్డి, దేశబోయిన సూర్యనారాయణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. తెచ్చి ఇక త్వరలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తిక దుబ్బాక ఉప ఎన్నిక బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆమెకు తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. కార్తిక డ్రైవర్ ఇజాజ్ షరీఫ్ ని కొందరు వ్యక్తులు బెదిరించారు. కార్తిక దుబ్బాకలో పోటీ చేస్తే ఆమెను సజీవ దహనం చేస్తామంటూ వారు హెచ్చరించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కార్తిక రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కారు డ్రైవర్ ఇజాజ్ షరీఫ్ హైదరాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా రామాయంపేట వద్ద గుర్తు తెలియని దుండగులు అటకాయించారని తెలిపారు. ఇన్నోవా వాహనంలో వచ్చిన ఆ వ్యక్తులు దుబ్బాకలో పోటీ చేయవద్దని తనకు చెప్పాలని తన డ్రైవర్ను బెదిరించారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఓ మహిళను గౌరవించే విధానం ఇదేనా అని కార్తిక ప్రశ్నించారు. కాగా ఆమె ఫిర్యాదు నేపథ్యంలో రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. పొద్దుగల 8 నుంచి 8:30 ఆ టైంలో తర్వాత ఈ పక్కన ఇట్లా చక్కగా పోయేసరికి వాళ్ళు ఏం చేసినారు, ముందుకి వచ్చి ఆయన 2 వీలర్లు వస్తున్నారు. ఆ 2 వీలర్ ముందు వచ్చి కార్ ఆపు కొంచెం దబాయించేసి పెట్టేసినారు ఆ చెట్టు కాడ. ఇక ఆపేయంగానే ఇక నువ్వు కార్తిక డ్రైవర్ కదా అని అన్నారు. అంటే కాదని చెప్పింది ఫస్ట్. కాదనేసరికి నాకు తెలుసు నువ్వు డ్రైవర్ అంటే అవును డ్రైవర్నే అని చెప్పింది షరీఫ్. చెప్పినాక నువ్వు ఈడికెళ్ళే హైదరాబాద్కి వెళ్ళిపో, లేకపోతే నేను ఇట్లనే కాల్చి చంపేస్తాము. రేపు మేడం కూడా నెక్స్ట్ మీ మేడంనే కాల్చి చంపుతాము, ఎందుకంటే ఆమె ఎలక్షన్ ఎట్లా పడతారు, నామినేషన్ ఎట్లా వేస్తాం మేము కూడా చూస్తాము అనేసి కొంచెం గలీజ్ మాటలు తిట్టి ఇట్లా కార్లకి ఇట్లా కొద్దిగా వచ్చేసరికి ఆయనకు భయపడేసి 2 వీలర్ వదిలిపెట్టేసి ఆ చెట్లలోకి ఉరికిపోయాడు. ఉరికిపోయినాక దాని తర్వాత మళ్ళీ మాకు కాల్ చేసి ఇట్లా అయిందంటే మా వాళ్ళు
వచ్చి ఆయన కొంచెం పబ్లిక్ స్పేస్ దగ్గర కొంచెం బస్ స్టాప్ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి పో నడుచుకుంటా పబ్లిక్ దగ్గర ఉండు మేము వస్తున్నాం అని చెప్పేసి మన వాళ్ళు కూడా వచ్చి తీసుకొని పోయినాం. అంటే ఎంతమంది 4 ఉన్నారంట ఇన్నోవాలో, సిల్వర్ కలర్ ఇన్నోవా. పొద్దున 8:30 నుంచి 9 గంటలకి ఆ టైంలో అయింది. ఉదయం అంటే అనుకోండి. అదే ఇప్పుడు సిఐ గారితో కూడా మాట్లాడినాము, ఇష్యూ అంతా కూడా చెప్పినాము. ఈ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ కూడా మన ఎస్ఐ గారు వచ్చి చూసిండు. ఇప్పుడు మనకి సీసీటీవీ ఫుటేజ్ అయితే ఉంటుంది, ఎవరున్నా కానీ అది ఎవరైనా కానీ అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఎవరైనా మంచిగా మనము ఒక ఎలక్షన్స్ అనేది మంచిగా పోరాడాలి. మన హక్కుల కోసం మనం చేస్తున్నాము. రాజ్యాధికారం అనేది ఎవరు గెలిస్తే వాళ్ళకు వస్తుంది, అంతేగాని ఇట్లా పిచ్చి పిచ్చిగా ధమ్కిలు ఇచ్చడం అవన్నీ మాత్రం చేయొద్దు. ఎవరు చేసినా కానీ వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాము, వాళ్ళని పట్టుకుంటాం అనేసి సిఐ గారు కూడా మాకు మంచిగానే ఫ్రెండ్లీగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి, ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్. నూతన విద్యుత్ చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించడం శోచనీయం, కొత్త విద్యుత్ చట్టం వల్ల ఎలాంటి నష్టం లేదని తెలిపిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇంగిలిపూల బతుకమ్మ వేడుకలు, పితృ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరిపిన మహిళలు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం, ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలని పేర్కొన్న సిఐ జానయ్య. బాసరలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, జలదిగ్బంధంలో రవీంద్రపూర్ కాలనీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటి న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.